హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ పవర్స్. లెట్స్ లెర్న్ సంథింగ్ న్యూ టుడే. ఈరోజు మనం ఏదైనా కంపెనీ యొక్క లిక్విడిటీ పొజిషన్ ఎలా ఉన్నదో చెక్ చేయడానికి మనకి మేజర్గా 2 రేషియోస్ ఉంటాయి. ఆ 2 రేషియోస్ గురించి మీకు నేర్పిస్తాను. ఈ లిక్విడిటీ పొజిషన్ చెక్ చేయడం వల్ల మనకి ఏమర్థమవుతుందంటే కంపెనీ యొక్క షార్ట్ టర్మ్ నీడ్స్ ఏవైతే ఉంటే వాటిని సరిగ్గా ఫుల్ఫిల్ చేయగలుగుతా లేదా. ఒకవేళ షార్ట్ టర్మ్ నీడ్స్ ఫుల్ఫిల్ చేయలేదనుకోండి, కంపెనీ ఏం చేయాలి? ఇంకొంచెం అప్పులు తీసుకోవడానికి వెళ్ళాలి, లేదా క్యాపిటల్ రైజ్ చేయడానికి, ఈక్విటీస్ ద్వారా క్యాపిటల్ రైజ్ చేయడానికి వెళ్ళాల్సి వస్తుందన్నమాట. సో ఈ లిక్విడిటీ పొజిషన్ కూడా చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు ఈ లిక్విడిటీ పొజిషన్ మనకి ఏం చెప్తుందంటే కొన్నిసార్లు మేనేజ్మెంట్ ఒక ఎఫిషియన్సీ ఎలా ఉన్నదన్నది కూడా చెప్తుంది. కొన్ని కంపెనీలు వాళ్ళ బుక్స్లోని చాలా క్యాష్ని అలా ఐడియల్గా ఉంచేస్తుంటాయి. అలా ఐడియల్గా ఉంచినా కూడా కరెక్ట్ కాదు కదా, ఎందుకంటే బికాస్ క్యాష్ ఐడియల్గా ఉంటే క్యాష్ ఎక్కువ రిటర్న్ జనరేట్ చేయదు కదా. దానివల్ల ఓవరాల్ కంపెనీ యొక్క రిటర్న్ రేషియోస్ తగ్గిపోతాయి. కంపెనీ యొక్క రిటర్న్ రేషియోస్ తగ్గాయనుకోండి, ఆటోమేటిక్గా స్టాక్ పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతుంది. మనకు కొన్నిసార్లు అనిపిస్తుంది కొన్ని మంచి కంపెనీలు స్టాక్ ప్రైస్లు ఎందుకు పెరగట్లేదా అని చెప్పి డౌట్ వస్తుంది. ఎందుకంటే బికాస్ ఆ కంపెనీలు బిజినెస్ అవన్నీ బాగానే చేస్తుంటాయి. బట్ కానీ వాళ్ళ బుక్స్లో ఎప్పుడైతే క్యాష్ ఐడియల్గా చాలా ఉండిపోద్దో, క్యాష్ ఐడియల్గా ఉండేసరికి అది రిటర్న్ రేషియోస్ మీద కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి దానివల్ల స్టాక్ పర్ఫార్మెన్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. నౌ ఏదైనా కంపెనీ యొక్క లిక్విడిటీ పొజిషన్ ఎలా ఉన్నదో మనం చెక్ చేయడానికి ఏవైతే 2 రేషియోస్ ఉన్నాయో ఆ 2 రేషియోస్ని మీకు ఇప్పుడు నేర్పిస్తాను. అండ్ లాస్ట్ వీడియో మీరు చూడనట్టయితే లాస్ట్ వీడియోని కూడా చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే బికాస్ లాస్ట్ వీడియో మనకి ఏదైనా కంపెనీ యొక్క సాల్వెన్సీ పొజిషన్, అంటే ఆ కంపెనీ ఉంటుందా లేకపోతే కొలాప్స్ అయిపోద్దా అన్నది మనం ఎలా చెక్ చేయొచ్చు, దానికి ఏ పారామీటర్స్ అని, ఈ పారామీటర్స్ ద్వారా మనం ట్రాక్ చేసి ముందుగానే ఎలా జాగ్రత్త పడవచ్చు అన్నది నేర్పించాను. సో ఆ వీడియోని ఎండ్ కార్డ్లో ఉంచుతాను అండ్ కంప్లీట్ ప్లేలిస్ట్ని కూడా ఎండ్ కార్డ్లో ఉంచుతాను. మిస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం వాల్యుయేషన్ పారామీటర్స్లోకి వెళ్దాం. చాలా ఇంపార్టెంట్, చాలామంది చాలా రోజులుగా అడుగుతున్నది ఏదైనా కంపెనీని ఎలా వాల్యూ చేయాలి. దీన్ని నేను కొంచెం డీపర్గానే డిస్కస్ చేయబోతున్నాను. ఒక వీడియోతో అవ్వదు, దెర్ విల్ బి మల్టిపుల్ వీడియోస్. కొంచెం డీపర్గానే డిస్కస్ చేస్తాను. సో మీరు ఈ వాల్యుయేషన్ వీడియో స్టార్ట్ అయ్యే లోపల మన ఛానల్లో రన్ చేసిన ఇండస్ట్రీ అనాలిసిస్, బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అనాలిసిస్, ఈ 3 వీడియోస్ని అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనాలిసిస్, ఈ 4 వీడియోస్ని చూడనట్టయితే తప్పకుండా ఆ వీడియోస్ అంటే వాల్యుయేషన్ వీడియోస్ వచ్చే లోపల మిస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నించండి. సో దట్ మీకు ఆ కాన్సెప్ట్స్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. లెట్ మీ స్టార్ట్ దిస్ వీడియో నౌ. నా ఏదైనా కంపెనీ యొక్క లిక్విడిటీ పొజిషన్ చెక్ చేయడానికి నేను మేజర్గా 2 రేషియోస్ని ఫాలో అవుతాను. ఒకటి కరెంట్ రేషియో, ఇంకోటి క్విక్ రేషియో. ఈ కరెంట్ రేషియో మనకి ఏం చెప్తుంది అంటే బేసికలీ ఆ కంపెనీ యొక్క కరెంట్ అసెట్స్ కరెంట్ లయబిలిటీస్ కన్నా ఎక్కువగా ఉన్నాయి, తక్కువగా ఉన్నాయి అన్నది మనకు చెప్తుంది. దీనివల్ల ఏంటి అంటే ఎక్కువగా ఉంటే మనకి ఏంటి, తక్కువగా ఉంటే ఏంటి అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ కరెంట్ రేషియోని మనం థియరిటికల్లీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దీని ఫార్ములా ఏంటి, అండ్ అలాగే ప్రాక్టికల్ ఏదైనా కంపెనీ యొక్క కరెంట్ రేషియోని ఎలా చెక్ చేయాలని మీకు ముందుగా చూపిస్తాను. దాని తర్వాత దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఈ కరెంట్ రేషియో ఎంత ఉంటే బెటర్ అన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ మీ షో యూ ది క్యాలిక్యులేషన్స్ నౌ. ఈ కరెంట్ రేషియో యొక్క ఫార్ములా మనం చూసినట్టయితే ఏదైనా కంపెనీ యొక్క కరెంట్ అసెట్స్ అంటే షార్ట్ టర్మ్ లో లిక్విడేట్ చేయగలిగిన అసెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కరెంట్ అసెట్స్ అంటామని చెప్పి మనం బ్యాలెన్స్ షీట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా. ఈ లెస్ దాన్ 1 year లోపల లిక్విడేటబుల్ చేయగలిగిన అసెట్స్ అన్నిటిని కలిపి కరెంట్ లయబిలిటీస్ అంటే షార్ట్ టర్మ్ లయబిలిటీస్ ఏవైతే ఉంటాయో ఈ షార్ట్ టర్మ్ లయబిలిటీస్ మనం డివైడ్ చేస్తే మనకి కరెంట్ రేషియో వస్తుంది. ఈ కరెంట్ అసెట్స్ అంటే ఏవేవి వస్తాయి, కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ లో క్యాష్ ఏదైతే ఉంటుందో ఆ క్యాష్ వస్తుంది. అండ్ ఆ కంపెనీ ఏవైతే ఫిక్స్ డిపాజిట్స్ చేస్తుందో ఆ ఫిక్స్ డిపాజిట్స్ వస్తాయి. వీటితో పాటు కంపెనీస్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంటాయి కదా, లైక్ లిక్విడ్ ఫండ్స్ కానీ, డెట్ ఫండ్స్ కానీ, ఈక్విటీ ఫండ్స్ కానీ, ఇవన్నిటిని అమ్మేస్తే డబ్బులు అన్నీ కన్వర్ట్ అయిపోతాయి కదా క్యాష్ కింద. ఆ మ్యూచువల్ ఫండ్స్ వస్తాయి. ఆ కంపెనీ ఇంకేమైనా లిక్విడేటబుల్ ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టయితే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ కొన్ని అదర్ కంపెనీస్ యొక్క షేర్స్ కొంటుంటాయి. ఈ ఇన్వెస్ట్మెంట్స్ ని మనం కోటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అని కూడా పిలుస్తుంటాం. కొన్ని కంపెనీస్ వాళ్ళ దగ్గర ఏదైతే ఎక్సెస్ క్యాష్ ఉంటుందో ఎక్సెస్ క్యాష్ ని వేరే అదర్ స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఆ స్టాక్స్ అమ్మి కూడా లిక్విడేట్ చేయొచ్చు కాబట్టి ఈ అసెట్స్ ని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ కంపెనీ యొక్క రిసీవబుల్స్ అంటే వీళ్ళు ఏదైతే ప్రొడక్ట్స్ అమ్మారో అమ్మిన తర్వాత వీళ్ళు రిసీవ్ చేసుకోవాల్సిన డబ్బులు ఉంటాయి కదా, వీటి లిక్విడిటీ కూడా కంపెనీకి తొందరలోనే వస్తుంది కాబట్టి ఈ రిసీవబుల్స్ ని కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ కంపెనీ దగ్గర ఏవైతే ఇన్వెంటరీస్ ఉన్నాయో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కానీ లేకపోతే వాళ్ళ ప్రొడక్ట్స్ లో యూజ్ అయ్యే ఇన్వెంటరీస్ ఏవైతే కొంటారో ఈ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేసిన తర్వాత అవి కూడా లిక్విడ్ కింద కన్వర్ట్ అయిపోతాయి కదా. సో ఆ ఇన్వెంటరీస్ ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ కొన్ని కంపెనీస్ వాళ్ళ సబ్సిడీ కంపెనీస్ కానీ లేకపోతే వాళ్ళ ప్రమోటర్స్ ఫ్యామిలీస్ కానీ షార్ట్ టర్మ్ లోన్స్ కానీ అడ్వాన్సెస్ కానీ ఇస్తుంటారు. వాటిని కూడా వీళ్ళకి అవసరమైనప్పుడు క్యాష్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు కదా, వాటిని కూడా మనం కరెంట్ అసెట్స్ కింద తీసుకోవచ్చు. కరెంట్ లయబిలిటీస్ కింద ఏవే వస్తాయంటే చాలా కంపెనీస్ వాళ్ళ బిజినెస్ ని ఓడీ ఫెసిలిటీ తీసుకుని చేస్తుంటాయి కదా, ఆ ఓడీ ఫెసిలిటీ తీసుకున్నదంతా కరెంట్ లయబిలిటీ కింద వస్తుంది. అండ్ కొన్నిసార్లు కంపెనీలు 3 months కి 6 months కి లోన్స్ తీసుకుంటుంటే ఆ షార్ట్ టర్మ్ లోన్స్ ఏవైతే ఉంటాయి ఇవి కరెంట్ లయబిలిటీస్ కింద వస్తాయి. అండ్ అలాగే కంపెనీస్ ఏవైతే లాంగ్ టర్మ్ లోన్స్ తీసుకుంటే ఈ లాంగ్ టర్మ్ లోన్స్ కి ఈఎంఐస్ పే చేయాలి కదా,
ఆ ఈఎంఐస్ షార్ట్ టర్మ్లోనే పే చేయాలి కాబట్టి ఈ లాంగ్ టర్మ్ లోన్స్కి ఏవైతే ఈఎంఐస్ 1 year లోపల పే చేయాల్సి ఉంటాయో వాటిని కూడా కరెంట్ లయబిలిటీస్లోకి తీసుకోవచ్చు. అండ్ కొన్నిసార్లు ప్రోడక్ట్ డెలివర్ చేయకముందే కస్టమర్స్ దగ్గర నుంచి అడ్వాన్సెస్ రిసీవ్ చేసుకుంటాయి కదా కొన్ని కంపెనీస్. ఆ కస్టమర్స్ దగ్గర నుంచి అడ్వాన్సెస్ ఏవైతే తీసుకున్నారో వాటిని కూడా కరెంట్ లయబిలిటీస్ కింద తీసుకోవచ్చు. అండ్ ఈ కంపెనీ ఇంకేమైనా షార్ట్ టర్మ్లో పే చేయాల్సిన అవుట్ స్టాండింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం కరెంట్ లయబిలిటీస్లో యాడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు థియరిటికల్లీ ఒక కంపెనీ యొక్క నెంబర్స్ తీసుకుని ఈ కరెంట్ రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్పిస్తాను. లెట్స్ సే మనం ఎగ్జాంపుల్ తీసుకున్న కంపెనీ దగ్గర 5 crores కరెంట్ అసెట్స్ ఉన్నాయనుకోండి. అండ్ ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్లో 7 crores కరెంట్ లయబిలిటీస్ ఉన్నాయనుకోండి. నవ్వు ఈ కరెంట్ రేషియో ఫార్ములా ప్రకారం కరెంట్ అసెట్స్ అంటే 5 crores డివైడెడ్ బై 7 crores చేసినట్టయితే మనకి కరెంట్ రేషియో వస్తుంది కదా. నవ్వు ఈ కంపెనీ యొక్క కరెంట్ రేషియో 0.71 అవుతుంది. ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్లీ ఏదైనా కంపెనీని తీసుకుని కరెంట్ రేషియో ఎలా చెక్ చేయాలో చూపిస్తాను. Screener.in వెబ్సైట్ ఓపెన్ చేశాను. పిడిలైట్ కంపెనీ ఓపెన్ చేస్తాను. లెట్ మీ ఓపెన్. పిడిలైట్ ఓపెన్ అయింది. మనం కిందకి ట్రాక్ చేస్తే కంపెనీ యొక్క యాన్యువల్ రిపోర్ట్ ఎక్కడికి వెళ్ళాలో మీకు నేర్పించాను కదా ప్రీవియస్ గా. ఇక్కడ మనం యాన్యువల్ రిపోర్ట్ మీద క్లిక్ చేసినట్టయితే కంపెనీ యొక్క లేటెస్ట్ యాన్యువల్ రిపోర్ట్ ఓపెన్ అవుతుంది. లెట్ మీ ఓపెన్ ఇట్. అవి యాన్యువల్ రిపోర్ట్ లో బ్యాలెన్స్ షీట్ అని సెర్చ్ చేసినట్టయితే మీరు బ్యాలెన్స్ షీట్ పేజ్ కి వస్తారు. ఇక్కడ మనకి బ్యాలెన్స్ షీట్ లో కంపెనీ డైరెక్ట్ గా టోటల్ చేసి ఇచ్చేస్తుంది. ఈ టోటల్ కరెంట్ అసెట్స్ ఎన్ని ఉన్నాయో. పిడిలైట్ యొక్క టోటల్ కరెంట్ అసెట్స్ చూసినట్టయితే 3,515 crores. మనం కిందికి వెళ్ళినట్టయితే ఇక్కడ టోటల్ కరెంట్ లయబిలిటీస్ ఇస్తారు. ఈ కరెంట్ లయబిలిటీస్ చూసినట్టయితే 2,434 crores కరెంట్ లయబిలిటీస్ ఉన్నాయి పిడిలైట్ దగ్గర. ఈ టోటల్ కరెంట్ అసెట్స్ ని కరెంట్ లయబిలిటీస్ తో డివైడ్ చేస్తే మనకి కరెంట్ రేషియో వస్తుంది. మనం సింపుల్ గా ఏదైనా కంపెనీ యొక్క రేషియోస్ ని చెక్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లెట్ మీ యాడ్ కరెంట్ రేషియో. ఇక్కడ కరెంట్ రేషియో వచ్చేసింది కదా. స్క్రీనర్ ప్రకారం పిడిలైట్ యొక్క కరెంట్ రేషియో 1.52. మనం ఇందాక ఎగ్జాంపుల్ లో తీసుకున్న కంపెనీ యొక్క కరెంట్ రేషియో ఎంత వచ్చింది? 0.71 కదా. ఏదైనా కంపెనీ యొక్క కరెంట్ రేషియో 1 కన్నా బిలో వస్తుందంటే ఆ కంపెనీ యొక్క కరెంట్ లయబిలిటీస్ కరెంట్ అసెట్స్ కన్నా ఎక్కువగా ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి కండిషన్ ఏమవుతుందంటే ఒకవేళ షార్ట్ టర్మ్ లిక్విడిటీ క్రంచ్ వచ్చినప్పుడు కంపెనీ అడిషనల్గా ఫండ్స్ రైజ్ చేయాల్సి వస్తుంది. ఏదో డెట్ సైడ్ కానీ లేకపోతే ఈక్విటీ సైడ్ కానీ రైజ్ చేయాల్సి వస్తుంది అనమాట. నౌ ఐడియలీ కరెంట్ రేషియో ఎంత ఉండాలి? 1.33 ఉండాలన్నమాట. 1.33 నుంచి 3 మధ్యలో ఉండాలి. 1.33 కన్నా బిలో ఉన్నదంటే దెన్ ఆ కంపెనీ యొక్క లిక్విడిటీ కండిషన్ కొంచెం వీక్గా ఉన్నదని మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ ఉంటాయి అన్నమాట. అంటే కొన్ని పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, చాలా మంచి కంపెనీలు, చాలా వాళ్ళ దగ్గర లాంగ్ టర్మ్ అసెట్స్ అవి బాగా ఉన్న కంపెనీలు, ఆ మేనేజ్మెంట్స్ ఏం చేస్తుంటాయంటే ఎక్కువ క్యాష్ని బుక్స్లో ఉంచు. ఎందుకంటే రిటర్న్ రేషియోస్ మీద ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి వాళ్ళు 0.75 నుంచి 1 మధ్యలో కూడా మెయింటైన్ చేస్తుంటారు. సో అలాంటి కంపెనీస్ కేసులో మనం అంత వరి అవ్వాల్సిన పని లేదన్నమాట. లైక్ మనం పిడిలైట్ కేసు తీసుకున్నాం. ఇలాంటి కంపెనీస్ ఏంటంటే బేసికలీ వాళ్ళు ఎక్కువ బుక్స్లో క్యాష్ని ఐడియల్గా ఉంచడానికి ఇష్టపడరు. సో అందు గురించి అని వాళ్ళ కరెంట్ రేషియో 1.33 కన్నా బిలో ఉంటుంది. ఇది 1.33 నెంబర్ మనకి ఏంటంటే బేసికలీ బ్యాంక్స్ చూసే నెంబర్ అన్నమాట. వాళ్ళు కొంచెం స్ట్రింజెంట్గా చూస్తారు కాబట్టి 1.33 తీసుకుంటారు. కానీ కొన్ని కేసుల్లో నేను చెప్పాను కదా, మంచి కంపెనీల కేసుల్లో మాత్రం వాళ్ళు 1 to 0.75 మధ్యలో మెయింటైన్ చేస్తుంటారు. వీ షుడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. బట్ 0.75 కన్నా బిలో వెళ్ళిపోతుంది అనుకోండి, దాన్ని మనం కొంచెం జాగ్రత్త పడాల్సింది ఉంటుంది, ఈవెన్ పెద్ద కంపెనీలు అయినా కూడా. అదే చిన్న కంపెనీల విషయంకి వచ్చినట్లయితే మాత్రం 1.33 కన్నా బిలోకి వస్తుందంటే వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్. ఎందుకు వీళ్ళ కరెంట్ రేషియో 1.33 కన్నా బిలోకి వచ్చిందని చెప్పి మనం కొంచెం డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సింది ఉంటుందన్నమాట. నౌ ఈ 1.33 to 3 మధ్యలో ఉండాలన్నారు కదా. నా ఏదైనా కంపెనీ యొక్క కరెంట్ రేషియో 3 కన్నా అబవ్ ఉన్నది అనుకోండి, అప్పుడు ఆ కంపెనీ ఇంకా సేఫ్గా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి కదా, అవునా? కాదు, వాళ్ళ కరెంట్ రేషియో 3 కన్నా అబవ్ ఉన్నదంటే ఆ మేనేజ్మెంట్ యాక్చువల్లీ ఇన్ఎఫిషియెంట్ మేనేజ్మెంట్గా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే బికాస్ ఆ మేనేజ్మెంట్ వాళ్ళ బుక్స్లోని క్యాష్ని బాగా ఎక్కువగా ఐడియల్గా ఉంచేశారనుకోండి, అప్పుడు కరెంట్ రేషియో 3 కన్నా పెరిగిపోద్ది అన్నమాట. ఈ 3, 4, 5 అలా ఉన్నదంటే డెఫినెట్లీ వాళ్ళు సరిగ్గా మేనేజ్ చేయట్లేదు, క్యాష్ని అలా ఐడియల్గా వదిలేస్తున్నారు. అండ్ క్యాష్ని ఐడియల్గా వదిలేస్తే ఏం జరుగుతుంది? రిటర్న్ రేషియోస్ మీద ఇంపాక్ట్ పడుతుంది. రిటర్న్ రేషియోస్ మీద ఇంపాక్ట్ పడితే ఆటోమేటిక్గా స్టాక్ పర్ఫార్మెన్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది కదా, ఎందుకంటే క్యాష్ ఎక్కువ రిటర్న్ జనరేట్ చేయదు కాబట్టి. నో ఈ క్యాష్ ఐడియల్గానే బ్యాలెన్స్ షీట్లో ఉండొచ్చు, లేదా ఈ కరెంట్ రేషియో 3 కన్నా ఎప్పుడు ఎక్కువ ఉంటుందంటే కొన్నిసార్లు మేనేజ్మెంట్స్ ఎక్కువ ఇన్వెంటరీని ప్రొక్యూర్ చేస్తాయి. వీళ్ళు ఇన్వెంటరీని ఎక్కువ ప్రొక్యూర్ చేసినప్పుడు ఏంటంటే సేల్ ఎక్కువ అవుతుందని ప్రొక్యూర్ చేసేస్తారు సరిగ్గా అసెస్ చేయకుండా. అలాంటి కేసులో సేల్ ఎక్కువ లేదు, ఇన్వెంటరీ అలా ఉండిపోయింది. సో ఐడియల్గా ఇన్వెంటరీ ఉండిపోయిన ఏమవుతుంది, బుక్స్లోని మనకి కరెంట్ అసెట్స్లోని ఇన్వెంటరీ కనబడుతుంటుంది, దానివల్ల కరెంట్ అసెట్స్ బాగా పెరిగిపోతాయి అన్నమాట. సో ఇది కూడా కరెక్ట్ కాదు కదా, ఎందుకంటే బికాస్ ఇన్వెంటరీ ఐడియల్గా ఉండిపోయింది అనుకోండి, ఐడియల్గా ఉన్న ఇన్వెంటరీ మనకేం రిటర్న్ జనరేట్ చేయదు కదా. అది కూడా మేనేజ్మెంట్ యొక్క ఎఫిషియన్సీ ఎలా ఉన్నది అనేది మనకు చెప్తుంది అన్నమాట క్లియర్గా. సో ఏదైనా కంపెనీ యొక్క కరెంట్ రేషియో మరి బాగా ఎక్కువ ఉన్నదంటే ఇన్వెంటరీ లెవెల్ చెక్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు వీళ్ళు రిసీవబుల్స్ కూడా చెక్ చేయాలి, ఎందుకంటే వీళ్ళు కరెంట్ అసెట్స్ చెక్ చేసేటప్పుడు అందులో రిసీవబుల్స్ కూడా ఒక పార్ట్ కదా. నౌ ఈ రిసీవబుల్స్ మనకి ఏం చెప్తాయి, వీళ్ళు ఏదైతే ప్రోడక్ట్ని సేల్ చేస్తారో, సేల్ చేసిన తర్వాత వాళ్ళు ప్రోడక్ట్ని కొన్న వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ రిసీవ్ చేసుకోలేదు అనుకోండి, క్యాష్ కింద కన్వర్ట్ అవ్వకపోతే సేల్ చేసి ఏం లాభం?
కొన్నిసార్లు కొన్ని కంపెనీలు బుక్స్ని కుక్ చేసేటప్పుడు కూడా రిసీవబుల్స్ చాలా ఎక్కువ చూపించేస్తుంటాయి. సేల్లోని రెవెన్యూస్ గ్రోత్ చూపిస్తుంటారు కదా, మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లు మాట్లాడుకుంటాం మన డైలీ మనుషులని. రెవెన్యూలో గ్రోత్ చూపిస్తుంటారు. రెవెన్యూలో గ్రోత్ చూపించినప్పుడు అది కుక్ చేసేటప్పుడు ఏమవుతుందంటే రిసీవబుల్స్లో చూపించేస్తుంటారు అనమాట. సో అన్ని కంపెనీలు చేస్తాయని చెప్పట్లేదు, ఫ్రాడ్ కంపెనీలు చేసే పనులు అన్నమాట ఇవి. సో వాళ్ళ రిసీవబుల్స్ బాగా పెరిగిపోతున్నాయి అనుకోండి, దెన్ అది కూడా మనకి పెద్ద కన్సర్న్. ఎందుకంటే బికాస్ రిసీవబుల్స్ పెరిగిపోతే క్యాష్ కింద కన్వర్ట్ అవ్వకపోతే వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ సెల్లింగ్ కదా. సో మనం ఏదైనా కంపెనీ యొక్క కరెంట్ రేషియో 3 కన్నా ఎక్కువ చూసాం అనుకోండి, ఈ 3 పాయింట్స్ చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకటి, ఆ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్లో క్యాష్ ఐడియల్గా ఉండిపోతుందా, చాలా లాంగ్ పీరియడ్ ఐడియల్గా ఉండిపోతుందా. సెకండ్, వీళ్ళు ఇన్వెంటరీస్ బాగా పెరిగిపోతున్నాయా. థర్డ్, వీళ్ళ రిసీవబుల్స్ బాగా పెరిగిపోతున్నాయి. ఈ మూడు కేసులోని బాగా పెరుగుతున్నట్టయితే మాత్రం, అంటే 3 ఒకసారి పెరగవు, ఏ కేసు అయినా బాగా పెరిగిపోతున్నట్టయితే మాత్రం ఆ కంపెనీ మనకి బెటర్ రిటర్న్ అయితే జనరేట్ చేయదు. ఎందుకంటే రిటర్న్ రేషియోస్ మీద ఇంపాక్ట్ పడుతుంది. క్యాష్ ఐడియల్గా ఉన్న కొంచెం వరకు పర్లేదు. కొన్నిసార్లు ఏంటంటే ఎక్విజిషన్ కోసం కొన్ని కంపెనీలు క్యాష్ని ఐడియల్గా ఉంచుతుంటాయి, ఎక్కువ పీరియడ్ కొంచెం పీరియడ్ ఉంచుతాయి, బట్ దాని తర్వాత దాన్ని కన్వర్ట్ చేసేస్తుంటాయి. బట్ కానీ రిసీవబుల్స్ కానీ లేకపోతే ఇన్వెంటరీస్ కానీ అబ్నార్మల్గా పెరిగిపోతున్నాయంటే మాత్రం దట్ ఈస్ నాట్ ఏ రైట్ సైన్ అన్నమాట. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. సో ఈ కరెంట్ రేషియో 3 కన్నా అబవ్ ఉన్న కంపెనీస్తోని మనం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. యాక్చువల్ బిలో ఉన్న కంపెనీస్ కన్నా 3 కన్నా అబవ్ ఉన్న కంపెనీస్తో ఇంకా జాగ్రత్తగా ఉండడం చాలా వరకు బెటర్. ఈ లిక్విడిటీ రేషియోలో సెకండ్ రేషియో క్విక్ రేషియో. ఈ క్విక్ రేషియో మనకి ఏం చెప్తుంది అంటే, ఈ కరెంట్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని అసెట్స్ని క్విక్గా క్యాష్ కింద కన్వర్ట్ చేయలేరు కదా, కొన్ని టైం పడుతుంది, వెంటనే అవ్వదు, ఒక 5-6 months 1 year టైం పడుతుంటుంది. సో ఈ క్విక్ రేషియో ఏం చెప్తుంది అంటే, ఏవైతే అసెట్స్ 1 to 2 months లోపల క్యాష్ కింద కన్వర్ట్ చేయగలరో అలాంటి అసెట్స్ని మాత్రమే తీసుకుంటుంది అనమాట. ఇంకొంచెం కన్జర్వేటివ్ స్టెప్ ఇది. ఈ క్విక్ రేషియోని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఏదైనా కంపెనీ యొక్క క్విక్ రేషియోని ఎలా మనం చెక్ చేయాలి, దీని ఐడియల్ నెంబర్స్ ఏంటి, ఇవన్నీ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఈ క్విక్ రేషియో యొక్క ఫార్ములా చూసినట్టయితే, ఏదైనా కంపెనీ యొక్క క్విక్ అసెట్స్ అంటే 1 to 2 months లోపల లిక్విడేటబుల్ చేయగలిగిన అసెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్విక్ అసెట్స్ అంటారన్నమాట. ఈ కంపెనీ యొక్క కరెంట్ అసెట్స్ మనం చూసినట్టయితే, కంపెనీ దగ్గర క్యాష్ ఎలాగా క్విక్ అసెట్ అవుతుంది, అండ్ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లోని ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా తొందరగా లిక్విడేటబుల్ చేయొచ్చు కాబట్టి వీటిని కూడా క్విక్ అసెట్స్ కింద తీసుకోవచ్చు. అండ్ వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ కూడా తొందరగా సెల్ చేసి క్యాష్ కింద కన్వర్ట్ చేయొచ్చు కదా, సో అందు గురించి వీటిని కూడా క్విక్ అసెట్స్ కింద తీసుకోవచ్చు. అండ్ ఈ కంపెనీ వేరియస్ అదర్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ ఏవైతే ఉంటే వాటిని కూడా తొందరగా సేల్ చేయొచ్చు కాబట్టి వీటిని కూడా క్విక్ అసెట్స్ కింద తీసుకోవచ్చు. అండ్ ఈ కంపెనీ రిసీవ్ చేసుకోవాల్సిన డబ్బులు ఏవైతే ఉంటే వీటిని కూడా తొందరగానే రిసీవ్ చేసుకోవచ్చు కదా, 1 to 2 months లోపల రిసీవ్ చేసుకోవచ్చు కాబట్టి వీటిని కూడా క్విక్ అసెట్స్ కింద తీసుకోవచ్చు. అంటిల్ నెస్ ఎన్పిఎస్ అయితే తప్పించి కొన్ని కేసులు ఏమవుతుందంటే రిసీవబుల్స్ ఎన్పిఎస్ అవుతుంటాయి అన్నమాట. అలాంటి కేసు పక్కన పెడితే జనరల్లీ మోస్ట్ ఆఫ్ ద రిసీవబుల్స్ 1 to 2 months లో అవసరమైనప్పుడు కంపెనీస్ వాటిని క్యాష్ కింద కన్వర్ట్ చేసుకోగలరు. అండ్ ఈ కంపెనీ ఏవైతే షార్ట్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇచ్చిందో వీటిని కూడా రికవరీ చేసేయచ్చు కాబట్టి వీటిని కూడా క్విక్ అసెట్స్ కింద తీసుకోవచ్చు. వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో ఏదైతే ఇన్వెంటరీ ఉన్నదో ఇన్వెంటరీని వెంటనే క్యాష్ కింద కన్వర్ట్ చేయడం అంత ఈజీ కాదు కదా, ఎందుకంటే బికాస్ వీళ్ళు ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఆ ప్రొడక్ట్ ని సేల్ చేయాలి కదా, సో ఆ ప్రొడక్ట్ ని సేల్ చేసిన తర్వాత క్యాష్ కింద కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఈ ఇన్వెంటరీని మనం క్విక్ అసెట్స్ లోకి తీసుకోలేం. కాకపోతే దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంటుంది. కొన్ని కంపెనీస్ నెగిటివ్ క్యాష్ కన్వర్షన్ సైకిల్ తో రన్ అవుతుంటాయి. అక్కడ ఏం జరుగుతుందంటే, ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ కి మార్కెట్ లో చాలా డిమాండ్ ఉండడం వల్ల వీళ్ళు కస్టమర్స్ దగ్గర నుంచి ముందుగానే క్యాష్ తీసేసుకుంటారు, దాని తర్వాత వీళ్ళు ఇన్వెంటరీ కొంటుంటారు అన్నమాట. సో అలాంటి కేసులో, అలాంటి ఎక్సెప్షనల్ కేసులను పక్కన పెడితే జనరల్లీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఇన్వెంటరీ క్యాష్ కింద కన్వర్ట్ అవడానికి టైం పడుతుంది కాబట్టి మనం ఏదైనా కంపెనీ యొక్క ఇన్వెంటరీస్ ని క్విక్ అసెట్ కింద తీసుకోలేం. అందుకనే మీకు ఇక్కడ ఫార్ములాలో టోటల్ కరెంట్ అసెట్స్ మైనస్ ఇన్వెంటరీస్ అని ఉంటుంది. ఈ క్విక్ అసెట్స్ ని మనం కరెంట్ లయబిలిటీస్ డివైడ్ చేసినట్టయితే మనకి క్విక్ రేషియో వస్తుంది. మనం ఇందాక కేసే తీసుకుందాం. ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ లో 5 crores కరెంట్ అసెట్స్ ఉన్నాయి. ఈ 5 crores కరెంట్ అసెట్స్ లోంచి 1 crore ఇన్వెంటరీ ఉన్నది. సో 1 crore తీసేయాలి మనం. అండ్ ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ లో 7 crores డెట్ ఉన్నది. సో క్విక్ రేషియో ఫార్ములా ప్రకారం 4 crores డివైడెడ్ బై 7 crores చేసినట్టయితే మనకు క్విక్ రేషియో వస్తుంది. ఈ కంపెనీ యొక్క క్విక్ రేషియో 0.57 అవుతుంది. ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్లీ ఏదైనా కంపెనీ యొక్క క్విక్ రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూపిస్తాను. Screener.in వెబ్సైట్ ఓపెన్ చేశాను అండ్ ఇందాక పిడిలైట్ పేజ్ ఓపెన్ చేసాం కదా, ఈ పిడిలైట్ యొక్క క్విక్ రేషియో చెక్ చేద్దాం. ఈ పిడిలైట్ యాన్యువల్ రిపోర్ట్ లోకి వెళ్ళిపోతాను. ఈ యాన్యువల్ రిపోర్ట్ లో బ్యాలెన్స్ షీట్ పేజ్ కి మనం వచ్చినట్టయితే క్విక్ రేషియో ఫార్ములా ఏంటి, కంపెనీ యొక్క టోటల్ కరెంట్ అసెట్స్ ఏవైతే ఉంటాయో ఈ టోటల్ కరెంట్ అసెట్స్ నుంచి మనం ఇన్వెంటరీస్ మైనస్ చేయాలి కదా, ఈ ఇన్వెంటరీస్ మైనస్ చేసిన తర్వాత మనకి క్విక్ అసెట్స్ వస్తాయి. ఈ క్విక్ అసెట్స్ ని మనం కంపెనీ యొక్క టోటల్ కరెంట్ లయబిలిటీస్ ఏవైతే ఉంటాయి వీటితో డివైడ్ చేస్తే మనకి క్విక్ రేషియో వస్తుంది. ఇప్పుడు స్క్రీనర్ లో క్విక్ రేషియో యాడ్ చేసి చూద్దాం. క్విక్ రేషియో సర్చ్ చేసినట్టయితే వచ్చేస్తుంది. పిడిలైట్ యొక్క క్విక్ రేషియో 0.96. ఏదైనా కంపెనీ యొక్క క్విక్ రేషియో ఐడియల్లీ 1 to 2.5 మధ్యలో ఉండాలి. 1 కన్నా బిలో ఉన్నదంటే లిక్విడిటీ కండిషన్ కొంచెం టైట్ గా ఉన్నదని, 2.5 కన్నా అబవ్ ఉన్నదంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, వాళ్ళు యాక్చువల్లీ సరిగ్గా మేనేజ్ చేయలేదు, మేనేజ్మెంట్ ఒక ఎఫిషియన్సీ వీక్గా ఉన్నదని మనం అర్థం చేసుకోవచ్చు.
ఇంకా ఈ లిక్విడిటీ రేషియోస్లో వేరియస్ అదర్ రేషియోస్ కూడా ఉన్నాయి, బట్ కానీ ఆ రేషియోస్ అన్ని మనం ప్రాక్టికల్లీ వాడడం, సో అందు గురించి అని ఇగ్నోర్ చేసేస్తున్నాను. ఈ 2 రేషియోస్ ఇంపార్టెంట్ రేషియోస్ కాబట్టి ఈ 2 రేషియోస్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంతో మోస్ట్ ఆఫ్ ద రేషియోస్ కవర్ చేశాను. ఇంకొన్ని రేషియోస్ ఉన్నాయి, బట్ వాల్యుయేషన్స్ అయిపోయిన తర్వాత ఆ రేషియోస్ కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్ వీడియోలో డీపర్గా వాల్యుయేషన్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఒక వీడియో కాదు, మల్టిపుల్ వీడియోస్లో మీకు వాల్యుయేషన్స్ ఏదైనా కంపెనీని ఎలా మనం రైట్ వేలో వాల్యూ చేయొచ్చు అనేది మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ సిరీస్ మీరు మొత్తం ఫాలో అవ్వాలన్నట్టయితే నెక్స్ట్ వీక్లో వాల్యుయేషన్ వీడియో అప్లోడ్ అయ్యే లోపల కంప్లీట్ సిరీస్ని ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీద అంత టైం లేదనుకోండి, అట్లీస్ట్ ఇండస్ట్రీ అనాలిసిస్, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో అనాలిసిస్ ఈ వీడియోస్ని అయితే తప్పకుండా మిస్ అవ్వకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. సో దట్ మీకు వాల్యుయేషన్ వీడియోస్ని ఫాలో అవడానికి మీకు ఈజీ అవుతుంది. దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయ్యి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణపత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్.